రాజీనామా చేయాలి. బిఆర్ నాయుడు వెంటనే రాజీనామా చేయాలి. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వెంటనే రాజీనామా చేయాలి. సిగ్గు బిఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ గా కొనసాగడం. సిగ్గు టీటీడీ చైర్మన్ గా బిఆర్ నాయుడు కొనసాగడం. టీటీడీ చైర్మన్ గా కొనసాగడం. సిగ్గు బిఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ గా కొనసాగడం. ఆధ్వర్యంలో ఈరోజు మన వెంకటేశ్వర స్వామికి పూజలు నిర్వహించి మన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారి రాసలీలల గురించి ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గత కొన్ని రోజులుగా కొన్ని నెలలుగా బిఆర్ నాయుడు గారి రాసలీలలో దేశం మొత్తం ప్రపంచం మొత్తం వీక్షించింది. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మీకు ఇవి కనిపించడం లేదా అని చెప్పి ప్రశ్నిస్తున్నాం. మీకు కనిపించినట్లయితే మేము సనాతన ధర్మం కాపాడేటటువంటి వ్యక్తులు, మేము సనాతనవాదులం అని చెప్పుకునే మీరు ఎందుకు బిఆర్ నాయుడిని ఇంకా టీటీడీ చైర్మన్గా కొనసాగిస్తున్నారని చెప్పి సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. మీకు చిత్తశుద్ధి ఉంటే, మీరు నిజంగా సనాతన ధర్మంలో అయితే ఈరోజు వెంటనే బిఆర్ నాయుడిని టీటీడీ చైర్మన్గా తొలగించమని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున ప్రశ్నిస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. శ్రీ ప్రసన్న మన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమలలో వెలిసి ఈ రోజుకి 1000 సంవత్సరాలు. ఈ యొక్క తిరుపతి దేవస్థానాన్ని ఆ రోజు పల్లవులు, చోడులు, విజయనగరం రాజులు ఆ యొక్క తిరుపతి దేవస్థానాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేటువంటి చరిత్ర మన తిరుపతి దేవస్థానంది. ప్రభుత్వం వచ్చిన తర్వాత పార్టీకి పడ్డ కష్టం గుర్తించి చంద్రబాబు నాయుడు గారు టీటీడీ చైర్మన్ పదవి అప్పచెప్పారు. సో తెలుగుదేశం కార్యకర్తే కదా ఆయన. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పుడు ఒక సినిమా యాక్టరు ఇట్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేసి కార్యకర్తగా గుర్తింపు పొందినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎస్వీబీసీ చైర్మన్గా ఆయన కూర్చోబెట్టడం జరిగింది. సినిమా ఫీల్డ్లో ఉంటారు, కొంచెం ఏ విధంగా ఇంప్రూవ్ చేస్తారు. అది వరకు రాఘవేంద్రరావు గారు ఉన్నారు ఎస్వీబీసీ చైర్మన్గా. సినిమా ఫీల్డ్లో ఉంటే కొంచెం అవగాహన ఉంటుంది అని ఆ పదవిలో ఉన్నప్పుడు ఆ చైర్మన్ పదవిలో ఉన్నప్పుడు తప్పు చేశాడు అని బయటికి రాగానే అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, వెంటనే తొలగించేశారు, పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఆయన స్థానంలోనే మన వెంకటగిరి రాజా గారిని, సాయికృష్ణ యాచంద్ర గారిని పెట్టారు. ఎంతో ఉన్నతమైన వ్యక్తి, విలువలు కలిగిన వ్యక్తి, దాన్ని ఏ విధంగా పెంపొందించాలా అనే ఆలోచనలు ఉన్న వ్యక్తి అని గుర్తించి పార్టీకి కూడా కష్టపడ్డారు కాబట్టి చైర్మన్గా చేసి టర్మ్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళా రెండోసారి కూడా కొనసాగించారు. అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిబద్ధత. మరి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు, ఈ కార్యకర్తకి ఒక పదవి ఇచ్చావు, తప్పులు జరుగుతూ ఉంటాయి, కానీ ఒక పవిత్రమైన స్థలంలో టీటీడీ చైర్మన్గా ఉన్న వ్యక్తి మీద నిజాలు వీడియో రూపంలో వచ్చినప్పుడు దానికి అనుగుణంగా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఆ పదవి ఇచ్చిన ముఖ్యమంత్రి మీద ఉంటుంది. చంద్రబాబు నాయుడు ఒక మాట అలా, అదే అందరు చెప్పినట్టు పక్కనే కూర్చోబెట్టుకొని ప్రోగ్రాంలు అటెండ్ అవుతున్నారు. ఎలాంటి సందేశం ఇస్తున్నారు మీరు? ఒక పక్క వెంకటేశ్వర స్వామి మా ఇంటి దైవం, మా కులదైవం, అలిపిరిలో బాంబ్ బ్లాస్ట్ అయినా కూడా నన్ను కాపాడాడు అంటారు. వీడియో రూపంలో వచ్చినప్పుడు దానికి అనుగుణంగా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఆ పదవి ఇచ్చిన ముఖ్యమంత్రి మీద ఉంటుంది. చంద్రబాబు నాయుడు ఒక మాట అలా, అదే అందరు చెప్పినట్టు పక్కనే కూర్చోబెట్టుకొని ప్రోగ్రాంలు అటెండ్ అవుతుంటారు. ఎలాంటి సందేశం ఇస్తున్నారు మీరు? ఒక పక్క
వెంకటేశ్వర స్వామి మా ఇంటి దైవం, మా కులదైవం, అలిపిరిలో బాంబ్ బ్లాస్ట్ అయినా కూడా నన్ను కాపాడాడు అంటారు. ఇది ఏదో తమాషైన విషయం కాదు, చాలా సీరియస్గా తీసుకోవాలా. మీ కార్యకర్త అనేది మీరే ముద్ర వేశారు. మేము మొదటి నుంచి చెప్తున్నాం, ఈ పచ్చ పత్రికలో అంటున్నాం, పచ్చ మీడియా అంటున్నాం. మీరు దానికి స్టాంప్ వేసి అవును TV5 బిఆర్ నాయుడు గారు మా కార్యకర్త అని మీరు నిరూపించారు. అందుకనే ఆయనకి టీటీడీ పదవి అప్పచెప్పారు. ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి మీ దృష్టికి తీసుకువస్తాం. ఈ కార్యకర్త మాకేం సంబంధం కాదు. ఇది మీరు గుర్తించాల్సిన అవసరం ఉంది. అంటే ఏదైనా నేను ఏమైనా మాటిస్తాను, మాయ మాటలు చెప్తాను, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మోసం చేస్తాను. నిన్నటి నుంచి ఆరోగ్యశ్రీ ఆగిపోయింది. అంటే ప్రజల జీవితాలతో వాళ్ళ ఆరోగ్యంతో మీరు ఆటలాడుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అప్పటికున్న నంబర్ వ్యాధుల కన్నా ఇంకా ఎక్కువకి ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. లిమిట్ కూడా 5 లక్షలు 25 లక్షల వరకు పెంచారు. అసలు 104 అనే ఒక కొత్త కాన్సెప్ట్తో, నాకు ఒక కాన్సెప్ట్ అనే పదం వచ్చేస్తుంది, ఒక కొత్త ఆలోచనతో డాక్టర్లను కూడా ఊర్లకు పంపించడం జరిగింది. హాస్పిటల్స్ మెరుగుపరిచారు, పరికరాలు కొన్నారు, డాక్టర్లు మన వెంకటగిరిలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2 డాక్టర్లు ఉండేవాళ్ళు. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు 7 మంది డాక్టర్లు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? మళ్ళా 2 ముగ్గురా? 2. ప్రజలు చూస్తూ ఉంటారు. ఆరోగ్యశ్రీ ఎత్తేసావు, మరి ప్రజల ఆరోగ్యం ఎవరు చూస్తారు? ఎవరు పట్టించుకుంటారు? పిల్లలు చదువుతూ ఉంటే పాక్షికంగా ఇచ్చేది అది వరకు అప్పుడు ముందున్న ప్రభుత్వాలు ఫీజు రియంబర్స్మెంట్. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఫుల్ రియంబర్స్మెంట్ అన్నారు. ప్రతి 3 నెలలకి టెన్షన్గా తల్లి అకౌంట్లో ఇవ్వడం మొదలుపెట్టారు. కాలేజీలకు కాదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసింది? మేము తెల్ల అకౌంట్లో ఏమో కాలేజీలకు ఇస్తాము. ఎందుకు? ఎగ్గొట్టం మొదలుపెట్టారు. 6 త్రైమాసికాలు, 6 క్వార్టర్లు, అంటే దగ్గర 4,500 కోట్ల బకాయిలు ఈ ప్రభుత్వం చేసింది. పాత బకాయి ఉంది. తెలుగుదేశం అప్పుడు పోతా జగన్మోహన్ రెడ్డి గారికి 2,100 కోట్ల అప్పు మిగిల్చి పెడితే, అంటే అది కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి దాన్ని కావాలని చేసింది కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి దాన్ని తీర్చారు, ఫీ రీయింబర్స్మెంట్ కింద ఇచ్చారు. అదే ఇప్పుడు 2,800 కోట్లు. అది నాకు సంబంధం లేదు, మా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు అంటారు అది గత ప్రభుత్వం ఉంది అని. ఆంధ్ర రాష్ట్రం మీ సొంతం కాదు, ఎవరు సొంతం కాదు. 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ జరిగినప్పుడు ప్రజలు నిర్ణయిస్తారు మాకు మంచి ఎవరు చేస్తారు. కొన్నిసార్లు మోసపోతారు. మరి చంద్రబాబు నాయుడు గారి మాటలకైతే ప్రతిసారి మోసపోతారు. తర్వాత తప్పు తెలుసుకుంటారు. తెలుసుకొనే ఇప్పుడు ఎంత కసిగా ఉండారంటే, మొన్న మా మున్సిపల్ కౌన్సిలర్ల టర్మ్ అయిపోయింది. ఇక్కడే కాదు, రాష్ట్రంలో కార్పొరేషన్లో కానీ మున్సిపాలిటీస్లో కానీ ఎలక్షన్ పెట్టే ధైర్యం లేదు చంద్రబాబు నాయుడు గారికి. మొన్నటితో సర్పంచులది అయింది, మళ్ళా స్పెషల్ ఆఫీసర్లు. ఎలక్షన్ పెట్టే ధైర్యం లేదు ఈ కూటమి ప్రభుత్వానికి.
మళ్ళా గొప్పలు చెప్పుకుంటారు, మేము ఇది చేస్తున్నాం, మేము అది చేస్తున్నాం. అమరావతిని ఇంచు కూడా కదిలించలేము. అమరావతి రైతులు వాళ్ళని ఎలా మోసం చేస్తున్నారో వాళ్ళు గుర్తించి 34,000 ఎకరాలు ఇది మనం మోసం చేసే వ్యవహారం, సేద్యం చేసుకునే వాళ్ళు మన దగ్గర లాక్కున్నారు, స్వచ్ఛందంగా ఇచ్చారని వీళ్ళు చెప్తున్నారు. లాక్కొని అందుకనే మంగళగిరిలో మరి లోకేష్ గారిని ఎందుకు ఓడిచ్చారు? 100% స్ట్రైక్ రేట్ అంటారు. పవన్ కళ్యాణ్ గారిని 2 దగ్గరలో ఓడిచ్చారు. మొన్న మాయ మాటలు చెప్పారు. ఉన్నదానికన్నా ఎంతో చేసేస్తాం, ఏదో చేసేస్తాం, అందరూ కూటమిగా తయారయ్యారు. కానీ ఈ హామీల్లో మేము భాగస్వాములు కాము అని చెప్పింది బీజేపీ. మోడీ గారు ఆయన గుర్తించాడు, ఈ చంద్రబాబు నాయుడు గారు మోసాలే చేస్తాడు, అబద్ధాలే చెప్తాడు, మాయ మాటలు చెప్తాడు, మా సింబల్ ఉండడానికి లేదు, మీ మేనిఫెస్టోలో మేము భాగం కాదు అని తీయించేశారు. ఇది గుర్తించాలి ప్రజలు. తెలుగుదేశం జనసేనే మేనిఫెస్టో. అబద్ధాల మీద అబద్ధాలు, మాయ మాటలు. తెలుగుదేశం చైర్మన్గా తప్పు జరిగిన తర్వాత కూడా ఎలాంటి యాక్షన్ అనేది తీసుకోకుండా నా ఇష్టం అన్నప్పుడు ఆ దేవదేవుడే తగిన బుద్ధి ప్రసాదించమని కాదు, తగిన శాస్త్రి చేస్తారు ఈ కూటమి ప్రభుత్వానికి.